ఎక్కడైతే ప్రజలను హింసించారో అక్కడే పోయి వెతుక్కున్నారు. మళ్ళీ కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు ఆ వెలుగు మాటలలో ఇల్లు కూల్చేస్తే ఆ వెలుగు మాటల బాధితుల తరపున మేము సుప్రీం కోర్టు దాకైనా ఈ పేద ప్రజల కోసం కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనుకుంటూ ఆ వెలుగు మాటల బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఆ రోజు కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటలకి కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ అర్హులైన వారికి పట్టాలని చేస్తున్నామని మొదలుపెట్టేశారు. అలా అక్రమంగా ఇల్లు కట్టుకుని చెప్పింది ఇదే కాంగ్రెస్. ఏ ముగ్గురు అయితే ఆ పేద ప్రజల యొక్క భూములు లాక్కోవాలి చూసిర్రో అదే ముగ్గురు మళ్ళీ కలిసి ఒక్క కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఖమ్మం బాధితులకు పట్టాలంతా చేసిర్రు. ఘోరం పరిస్థితి చూడండి. లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేస్తున్నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల పొంగిరెడ్డి. వెలుగు మాటలో పట్టాల పంపిణీ, ఇండ్లు కోల్పోయిన 311 మందికి అందజేత. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేయిస్తాం. భూ నిర్వాసితుల్లో అర్హులకు ఇండ్లు పట్టాలు, ఇందిరమ ఇండ్లు మంజూరు చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల పొంగిరెడ్డి, తుమ్మల ఈ మాట ముందే చెప్పక అక్కడ కేటీఆర్ గారు పోకుండా ఉండుంటే మాత్రము ఆ పేద ప్రజలను తొక్కి చంపేటోళ్ళు వీళ్ళందరూ కలిసి. కేటీఆర్ గారు ఇప్పుడు నేను హైకోర్టుకు పోతా, నేను సుప్రీంకోర్టుకు పోతా, న్యాయం ఏ కుసదాకైనా నేను కొట్లాడడానికి పోతా అని చెప్పగానే వీళ్ళేమో మేము శ్రీరామచంద్రులం, మీకు అట్లా చేస్తామా, మేము పేదలను ఆదుకునే ప్రభుత్వం మాది అనుకుని ముగ్గురు బయటకు వచ్చిర్రు. మొన్నటిదాకా అసలు ఒకరు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. అనవసరంగా అక్కడ పేరు బ్యాచ్ వాళ్ళు దిగిర్రు. అంటే వాళ్ళు ఏడ్చిందంతా పేరు బ్యాచ్ అన్నాడు. మళ్ళీ అదే పేరు బ్యాచ్కి ఏ విధంగా ఇల్లు ఇస్తా ఉన్నాడు, ఈయన పట్టాలు ఏ విధంగా ఇస్తా ఉన్నాడు, కూల్చుడేందుకు మళ్ళీ కట్టించుడేందుకు, అంత సరదా ఏంది, ప్రభుత్వ సొమ్మునంత దుర్వినియోగము మీ యొక్క కాలయాపన చేసుడేంది అంటే వీళ్ళకు పిల్లగాల పరాశకం అయిపోయింది. వీళ్ళేమో ఆటలాడతారు, కేటీఆర్ గారేమో బయటికి వచ్చి తన్నుడు అంతా అనగానే కథం బంధు పెట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడే గొప్పోళ్ళం అనుకుంటూ మళ్ళీ డప్పు చాటింపేసి ప్రచారాలు చేసుకునే ముఖాలు వీళ్ళు.